క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లోకంలో ఇలాంటి అరాచపు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని పనిలో పాలిభాగస్తుడు కాకుండా, దేవుని సేవలో పాలిభాగస్తుని కాకుండా ఏం తిందాం ఏం తాగుదాం లోకాన్ని జురుకునే కాలమా ఇది? లోకం వైపు తిరిగే కాలమా ఇది? ప్రతి క్రైస్తవ యవన బిడ్డ బాధ్యత కలిగిన వాడై క్రీస్తు రాజ్య వ్యాప్తిని కూర్చిన భారం భుజాల మీద వేసుకొని సంఘమంతా సంఘటిత శక్తితో దేవుని పని చేయాల్సిన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే బాధ ఏంటంటే, ఇంత కష్టపడ్డారు కదా, కష్టపడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో వచ్చింది. ఎవరిద్దరి మధ్యలో? అరే కొంచెం గట్టిగా చెప్పండి సార్. యువోదియ సుంటుకే, వాళ్ళిద్దరి మధ్యలో తెగులు వచ్చింది. ఏంటి? నేను గొప్ప అంటే అనండి, ఒకసారి అనండి పెద్దగా సార్. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఒకప్పుడు కలిసి పనిచేసేవాళ్ళు, ఒకప్పుడు ఐక్యంగా పనిచేసేవాళ్ళు. అమలారా, సంఘం చిన్నగా ఉన్నప్పుడు సమస్యలు చిన్నగానే ఉంటాయి. సంఘం పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. అయితే మీకు ఒక మాట చెప్తాను, పాత విశ్వాసులు ఎవ్వరూ కూడా ట్రబుల్ మేకర్స్గా ఉండకూడదు, ట్రబుల్ షూటర్స్గా ఉండాలి. సంఘానికి సమస్య సృష్టించేవారిగా ఉండకూడదు. 20 సంవత్సరాలు విశ్వాసిగా నువ్వు ఎదిగిన తర్వాత, 23 సంవత్సరాలు సంఘంలో విశ్వాసిగా ఎదిగిన తర్వాత, సంఘంలో ఏ సమస్య వచ్చినా నీవు పరిష్కరించే వ్యక్తిగా ఉండాలి, కానీ సంఘానికి నీవు నీ కుటుంబం సమస్యగా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సంఘానికి వచ్చే వాళ్ళలో పాస్టర్ గారికి, సేవకులకి పాత విశ్వాసుల ద్వారా సమస్య ఎక్కువ వస్తుందా, కొత్త వాళ్ళ ద్వారా వస్తుందా? పాత వాళ్ళ ద్వారా వస్తుందని ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. పుణ్యాత్ములారా, పాపాత్ములు అనలేక. పాస్టర్ గారికి తలపోటు ఎవరు? ఆదాం గారు ఇటు చూడు, నువ్వు సమస్య కాకూడదు, సమస్య పరిష్కరించేవాడిగా ఉండాల. ఆయన తలకాయ ఎంతలా ఉందో ఆ తలకాయ నిండా బైబిలేనమ్మా. భలే భక్తి కలిగినోడు, దేవుడు నేను దీవించుగాకన్నా. పాత విశ్వాసులు ట్రబుల్ మేకర్స్గా ఉండకూడదు, ట్రబుల్ షూటర్స్గా ఉండాలి. కానీ ఇక్కడ బాధ ఏంటంటే, వాళ్ళ మధ్యలో ఏక మనసు లేక వీళ్ళు వివాదపడుతూ ఉన్నారు. సంఘానికి ఎప్పుడు ఏక మనసు ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సంఘానికి ఏక మనసు రావాలంటే ఏం చేయాలా? సింపుల్. యేసయ్య మనసు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఏక మనసు వస్తుంది. ఇదొక్కటే విరుగుడు, ఇంకా రెండోది ఏది లేదు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ యేసయ్య మనస్సు కలిగి ఉంటే సంఘంలో ఆటోమేటిక్గా ఏక మనసు వస్తుంది. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసయ్య మనసు ఎంత గొప్పదో తెలుసా? అందరం భోజనం చేద్దాం కూర్చోండి అని అన్నారు. అందరూ మంచి బట్టలు వేసుకొని భోజన పంక్తిలో కూర్చున్నారు. యేసయ్య వాళ్ళ మధ్యలో నుంచి లేచి నడుమునకు తువాలు కట్టుకొని పాత్ర తీసుకొని శిష్యుల పాదాలు కడిగాడు. అంతగా తగ్గించుకుంది యేసుక్రీస్తు మనస్సు. ఎవరి పాదాలు కడిగాడు? శిష్యులు. వాళ్ళు మంచి భక్తి కలిగిన వాళ్ళ, కాస్త అటు ఇటు ఉన్నవాళ్ళ? మరలా అడుగుతున్నా, మంచి భక్తి కలిగిన వాళ్ళ, కాస్త అటు ఇటు ఉన్నవాళ్ళ? మంచి భక్తి కలిగిన వాళ్ళ. అప్పుడే 30 వెండి నాణాలకి అమ్మేస్తానని బేరవాడు వచ్చాడు మా అన్నయ్య. అదే మన చుట్టమే. ఎవరు? ఇస్కరియోతు యోధ అక్కడ కూర్చున్నాడు. తనను అమ్మటానికి సిద్ధపడిన ఇస్కరియోతు యోధ పాదాలు కడిగాడు. నిన్నెవరైనా ఒక మాట అంటే వాని పలకరించడానికి నువ్వు ఇష్టపడితే అది యేసయ్య మనస్సు. నీకెవరైనా కీడు చేసిన వాళ్ళకు కూడా నువ్వు ప్రేమను పంచడానికి సిద్ధపడిన వ్యక్తి, నిన్ను తిరస్కరించి, నిన్ను అవమానంగా మాట్లాడి, నిన్ను ఎగతాళిగా మాట్లాడి, నిన్ను తృణీకారంగా మాట్లాడి, నిన్ను సిలువకు అప్పగించే వ్యక్తులు ఎవరైనా నీ బ్రతుకులో ఎదురైతే వాళ్ళకు కూడా నువ్వు ప్రేమను పంచగలిగే స్థితిలోకి వెళ్తే అదే యేసుక్రీస్తు మనస్సు. యేసుక్రీస్తు ఎలాంటి వాళ్ళు చెప్పి నేను ముగిస్తా. అందరూ ఎలా అనండి, అనండి ఇలా.
ఇట్లా అన్నానని చెప్పి ఏదో పార్టీకి ఓటేయమని అనుకున్నారు కాక, ఓటు సర్వ హక్కులు మీవే. మీరు ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఓటేయండి. సరే అనండి ఒకసారి. అమ్మ వద్దురా. ఈ 5 వేలల్లో 5 వేలు శ్రేష్టమైనవే. ఈ బొట్టన వేలు ఉంది చూసారా, అద్భుతం ఇది. ప్రతి వేలు దగ్గరికి వెళ్ళి పలకరించింది. అనండి ఇట్లాగే అనండి, పైకి అనండి. రే తల్లి నువ్వు బాగా అంటున్నావు తల్లి, అనరా తల్లి, ఇట్లా పైకను రైట్ అనరా తల్లి, అన్ తల్లి. ఈ ఏలు అన్నిటి దగ్గరికి వెళ్ళింది కదా. చిటికెన్ ఏలు దగ్గరికి వెళ్ళింది, రింగ్ ఫింగర్ దగ్గరికి వెళ్ళింది, మధ్య ఫింగర్ దగ్గరికి వెళ్ళింది, సూపుడు వేలు దగ్గరికి వెళ్ళింది. అన్ని వేళ దగ్గరికి ఇది వెళ్ళింది కదా. ఈ ఏళ్ళు చూడండి, కలపడానికి ప్రయత్నం చేయండి. పక్కనే ఉంటాయి కానీ కలవ అక్కయ్యి. విశ్వాసులు కూడా కొంతమంది పక్కనే ఉంటారు. పాతాళానికి పరలోకానికి ఎంత దూరం ఉంటారు. ఎదురుపడ్డప్పుడు మాత్రం అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క సాగదీసిందంటే విజయవాడ దాటిపోతే, అక్క అట్లా దాటి వెళ్ళిపోయిందా మూతి 30 వంకలు తిప్పుతుంది. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఏం ఉపయోగం సార్? అమ్మ మదనపల్లి అయ్యగారు మిమ్మల్ని అడిగానని చెప్పన్నారు. అమ్మ మిమ్మల్ని దీవించింది. రైట్, వినండి. మందిరానికి వస్తారా? ఏక మనసు ఉండదు. ఇప్పుడు వినండి, ఈ వేలు చాలా ప్రముఖమైంది. అసలు బొటన వేలు లేకపోతే పని చేయలేము సార్. బొటన వేలు లేకుండా ఈ పెన్ను పట్టుకొని చూద్దాం. బొటన వేలు సహాయం లేకుండా రాయటానికి చూడండి. బొటన వేలు సహాయం లేకుండా నువ్వు రాస్తే రైటింగ్ డాక్టర్ గారు రైటింగే. రాసినోడుకు తప్ప ప్రపంచంలో ఎవడికి అర్థం కాదు. ఒక వస్తువు పట్టుకోవాలి, ఈ ఫోన్ పట్టుకోవాలి. చూడండి, బొటన వేలు సహాయం లేకుండా పట్టుకుందామని చూస్తుంటే చూడు. అదే బొటన వేలు ఉంటే ఎంత విలువైంది బొటన వేలు. సంఘంలో ప్రతి క్రైస్తవుడు బొటన వేలులాగా బ్రతకాల. బలహీనుడు ఉంటాడు, అధికారాన్ని కోరుకునేవాడు ఉంటాడు, పెత్తనం చేయాలని కోరుకునేవాడు ఉంటాడు, ఆడట్లా ఈడెట్లా పద్దాకలా వంకలు చెప్పేవాడు ఉంటాడు. అందరినీ కొంతకాలం నువ్వు భరిస్తే వాళ్ళందరూ ఏనాటికైనా దేవుని వంటి వారిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సంఘంలో ఏక మనసు ఉండాలంటే, ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఏక మనసు ఉండాలంటే ఎవరి మనసు మనకు ఉండాలి? యేసయ్య మనసు ఎవరిలో ఉంటుందో ఏక మనసు ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తా. వారి పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయి అని ఎందుకన్నాడు? యువోదియ సుంటుకే, మీ పిలుపును ఏర్పాటును మర్చిపోకండి. లోకంలో అధికారాల కోసం కాదు మనం పిలువబడింది, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనం పిలువబడ్డాం. ఈ వివాదాల మధ్యలో మీరు చిక్కుకుంటే జీవగ్రంథములో నుండి మీ పేరు తుడిచివేయబడతాదేమో జాగ్రత్త. జీవగ్రంథములో నుంచి మీ పేరు తొలగించబడతాదేమో జాగ్రత్త. మీ పిలుపు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఏక మనసుతో బ్రతకండని వేదనతో పౌలు గారు ఆ పత్రిక సంఘానికి రాశారు. తాను చెరసాలలో ఉండి సంఘాన్ని గురించి చింతిస్తున్నాడు. అందుకని ఆ దైవజనుడు ఖండాలు కదిలించే అద్భుతమైన అపోస్తలుడిగా మార్చబడ్డాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకు పౌలు మీద ఏ కృప దేవుడు ఉంచాడో, పౌలుకు ఎలాంటి మనసు ఉంచాడో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై ఎలాంటి దాహం ఉంచాడో అలాంటి తృష్ణ దేవుడు మన గుండెల్లో కుమరించునుగాక. అద్భుతంగా ప్రారంభించిన సుంటికే యువదయ మార్గ మధ్యలో ఏమైపోయారో అర్థం కాల. అద్భుతంగా ప్రారంభించిన పౌలు అద్భుతంగానే కొనసాగించాడు. ఆఖరికి అత్యద్భుతంగా తన జీవితం ముగించబడింది. అంటాడు కదా, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును తొదముట్టించా, నా కొరకు నీతి కిరీటాన్ని దేవుడు దాచిపెట్టించాడు. అలాంటి శ్రేష్టమైన ముగింపు బోధించిన నాకు, వింటున్న సేవకులకు, మనందరికీ, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబానికి ఇట్టి కృప దేవుడు దయచేయునుగాక.